హెబ్రీలకు రాసిన పత్రికలోనికి దయచేసి మీరు రాగలిగినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతున్నాను. 12, 13 చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12, 13 వాక్యాలు ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. సున్నితమైన ప్రశ్న ఇక్కడ మనకు తలెత్తవలసింది ఏమిటంటే, ఎవరి ఆలోచనలు, ఎవరి తలంపులు, ఎవరి ఉద్దేశాలు? కరుణాకరన్ నేను చదువుతున్నాను కనుక నా తమ్ముడు ఇందులో కనపడతాయి, కరుణాకరన్ నేను చదువుతున్నాను కనుక నా అక్క ఇందులో కనపడతాయి. కాదు కదా, చదువుతున్న మనవే. చదవలేదనుకోండి, కనిపించవు. బాగుంది కదా ఇదేదో? ఏది బెటర్? చదవకపోతే అయిపోయా కదా. పూర్వము ప్రభుతో నడిచిన పరిశుద్ధ సేవకులు అనే మాట ఏమిటి అని అంటే, గాలి లేకుండా భౌతికంగా ఈ శరీరంలో బతకడం ఎంత కష్టమో, దేవుని వాక్యం ఎరగకుండా ఒక ఆత్మీయునిగా బతకడం కూడా అంతే కష్టం అంటుంటారండి. నిజము. మళ్ళీ చెప్పనమాట, మీకు అర్థమైంది కదా. భౌతికంగా ఒక గాలి లేకుండా బతకడం ఎంత కష్టమో, ఒక ఆత్మీయునిగా దేవుని వాక్యము దూరంగా ఉండి బతకడం కూడా అంతే కష్టము. ఎంత వ్యవధి బతకగలం చెప్పండి? ఇక్కడ భూమి మీద గాలిని పిలవడం ఆపేసి ఎంత సమయం బతకగలం? సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు, గంటలు, అన్నింటూ మార్క్సే కదా. నిమిషాలు అంతే. ఏమో బాగా ఆరోగ్యవంతమైన మనుషుడు 5 నిమిషాలు బతుకుతాడేమో. ఇప్పుడు మనకున్న వాటికి, మన బలానికి 3 నిమిషాలుగా చచ్చిపోతామేమో. అంతే కదా. బలహీనత శరీరంలో ఉన్నది. గట్టిగా ప్రయత్నం చేసామనుకోండి, ఒక 90 సెకండ్లు ఉంటారేమో అతి కష్టం మీద, మీరు నేను ముక్కు మూసుకొని. వాక్యానికి దూరంగా ఉండి ఈ వారంలో ఎన్ని రోజులు ఉండొచ్చు మనం? చాలా రోజులు ఉన్నాం కదా. చాలా రోజులు, చాలా గంటలు తెరవకుండా దూరం పెట్టినటువంటి విషయం కూడా ఉన్నది. మనలో కొంతమంది ఆదివారం ఎక్కడైతే పెట్టామో మళ్ళీ ఈరోజు ఉదయకాలం ఆదివారం అక్కడ ఉన్నదాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళం కూడా ఉన్నాం. అంతే కదా. పనులు ఉన్నాయని నేను కూడా అంగీకరిస్తాను ప్రియమైన వాళ్ళారా. పనుల్లో ఉన్న వారితో నేను చెప్పే మాట ఏమిటంటే, మరి మీ మనసులో పెట్టిన వాక్యాన్ని అయినా మనసుకు తెచ్చుకొని ధ్యానించారా? మీరు పని చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, కళ్ళ ముందు ఏమన్నా సంఘటనలు కనిపించినప్పుడు మనసుకు తీసుకున్నామా? అది మనలో ఏం చూపిస్తుంది అని అంటే, మనకు ఆత్మీయంగా బతకడం ఇష్టం లేదన్నటువంటి మన చాయిస్ని చూపెడుతుందండి. అంతే కదా. నాకు ఆత్మీయంగా జీవించాలని లేదన్నటువంటి మన చాయిస్, మన నిర్ణయాన్ని, మన ఎంపికను చూపెడుతుంది అది. అందుకొరక ఇది కాదు కదా. కానీ దేవుడు మాట్లాడుతూ మనతో ఏమంటున్నాడు అని అంటే, ఇది సజీవమైనది. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఏ విధంగా మీతో చెప్పాలి? మృతం అంటే మరణించింది తిరిగి మళ్ళీ బతకడమే ఒక విధంగా వింత అండి, ఆశ్చర్యమైన స్థితి కూడా. మీరు దేనికి ఆశ్చర్యపోతారు చెప్పండి? పచ్చగా నిగనిగలాడుతున్న చెట్టుకు నీళ్ళు పోయండి ఒక వారం రోజులు, ఎండిపోయి వాడిపోయి ఆకులన్నీ ముడుచుకపోయినటువంటి చెట్టుకు ఒక వారం రోజులు నీళ్ళు పోయండి. మిమ్మల్ని ఆనందింపజేసేది ఏది చెప్పండి? పచ్చగా ఉన్నది పెద్ద ఫీలింగ్ ఏమి ఇవ్వదండి. దాంట్లో జరిగిన మార్పులను కూడా పెద్దగా మనం గుర్తించలేము. కానీ మన హృదయానికి నిజంగా ఒక నిర్మలమైన ఆనందాన్ని ఇచ్చేది ఏంటి అని అంటే, ఎంత ఆశ్చర్యం అసలు. ఇది చచ్చిపోయింది, ఇంక అయిపోతుంది అనుకున్నాను, అరే స్ట్రేంజ్, అసలు ఇలా బతికింది, వండర్ఫుల్, దీన్ని నేను కేర్ తీసుకుంటాను, దీన్ని చక్కగా కాపాడుతాను కదా. అది మనకు అర్థమైతే ప్రియమైన వాళ్ళారా, మన స్థితి కూడా వాక్యం చదువుకుంటూ వెళుతుంటే రెండోది మనం పొందుకుంటుంటామండి. ఎంత నిర్జీవంగా ఉండే నేను, అరే ఈ వారం రోజులు వాక్యంతో నడిస్తే ఇలాంటి నిర్ణయాలు చేస్తానా, నేను ఇలా ఆలోచిస్తానా, ఓ దేవుని ఇంత స్తుతిస్తానా? నిజంగా మనల్ని ఒక నిర్మలమైన ఆనందంలోనికి నడిపిస్తుందండి ఆ స్థితి. దూరంగా ఉన్నాం అనుకోండి, దొరకదు ప్రియమైన వాళ్ళారా. గట్టిగా మీ ముందుకు వచ్చి చెప్పమంటే చచ్చిపోతాం కూడా, చచ్చిపోతాము. మన కళ్ళ ముందు కూడా చాలా మొక్కలు కనపడుతుంటాయి.
ఎంత నీళ్లు పోసినా కూడా దానికి చిగురు రాలేదనుకోండి, ఇంకే చేసేది ఏముంటుందండి? అగ్నిలో వేస్తాం అంతే, అంతకుమించి ఇంకేముండదు ఉపయోగం. దాంతో అయిపోయింది దాని పోర్షన్. అలా ఉండిపోదామా? ఉండడానికి వీల్లేదు. అందుకోసమే జీవింపజేయడానికి మనము చిగుర్చి బలవంతులమవుటకు దేవుడు ఏమంటున్నాడంటే, నా వాక్యాన్ని మీకు ఇచ్చాను, అది మీలో జీవాన్ని లేకపోతే ఆ చిగురుని ప్రభువులో మీలో ఏ విధంగా కలిగిస్తుంది అని అంటే, మీ ఆలోచనలను చూపెడుతుంది, అది మీ తలంపులను మీకు చూపెడుతుంది, మీ ఉద్దేశంలో మీ ముందుకు తీసుకొస్తుంది. అక్కడే తెలుస్తుందండి వాక్యంలో ఉన్నటువంటి సారము మనకు జీవాన్ని ఇస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను. మీరు మంచి ఒకరోజు టైం తీసుకుని ఒక గంట చదివారు. ఈ గంట చదివినా కూడా మీలో ఎటువంటి పరివర్తనకు కారణమయ్యేటువంటి మాట దేవుడు మీతో మాట్లాడలేదనుకోండి, యూజ్లెస్. అది ఇన్ఫర్మేషన్ ఫిల్ అయింది బ్రెయిన్లో, నిరుపయోగము, నిజము. కానీ ఏది మీకు ఉపయోగం తెలుసా? అది మనతో మాట్లాడాలి. అరే నేను ఇలా ఆలోచించాను, కానీ దేవుని వాక్యం ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకోమని నాకు పురికొల్పుతుంది. ఓ నేను ఇటు నడుచుకోవాలా? ఇంకొంచెం ముందుకెళ్ళగానే నేను ఒకవేళ బలవంతంగా ఈ నిర్ణయంలో నడిస్తే ఓ ఇలాంటి కాన్సిక్వెన్స్, ఇలాంటి ప్రతిఫలం దొరుకుతుందని మళ్ళీ ఇంకో దగ్గర మాట్లాడడం ఏంటి దేవుడు? అరే ఎంత ఆశ్చర్యంగా ఉంది. లోపలికి వచ్చింది ప్రియమైన వాళ్ళ వాక్యము. అదర్వైజ్ వెళ్ళిపోయింది, చెవును తాకి కళ్ళను తాకి పోయింది అంతే. ఇంకా పెద్దల అబ్రహం గారు అన్నారా కదా, ఎత్తుకొని పోతున్నాడు అంతే. అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఎడదాస్తున్నాడు వీడు దీన్ని అంతటిని, అంతే కదండి. ఎంతమంది దగ్గర నుంచి ఎత్తుకపోతున్నాడు అనిపించేది ఏమిటి? ఎక్కడ దాస్తాడు వీడు? దాచుకోవాల్సిన బాధ్యత మనది ప్రియమైన వాళ్ళ. కింద కూడా ఎంత అద్భుతమైన మాట అంటాడు అంటే, ఆ వెల్లడి చేయడం కూడాట, మన తలంపులను, మన ఆలోచనలు, మన ఉద్దేశములను వెల్లడి చేయడం కూడాట మనలో ఆయన కంటికి అంటే కనిపించకుండా దాచుకపోయినటువంటిది ఏది లేదట అండి. మనల్ని అందరినీ స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఈరోజు కరుణాకర్ నా వాక్యం దగ్గరకు వచ్చి చదివితే ఇది చూపించాలి అతనికి, అవసరం తనకు తెలియటం లేదు. అది నిజమండి, అది ఉంటుంది తెలుసా, నిశ్చయంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అది ఎక్కడుందనుకో 13 చదవండి, కిందనే 13లో నేను చదువుతున్నాను చూడండి. ఏమంటున్నాడు? మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఏంటి ఇక్కడ? ఆయన కన్నులకు మరుగులేక తేటగా ఉన్నది ఏంటి? 12లో మన తలంపులు, మన ఉద్దేశములు, మన ఆలోచనలు. ఇవి అవసరం తనకు, ఇవి అవసరం. ఎందుకంటే మనకు అవకాశము, బలము, ఆరోగ్యము, పరిస్థితులు బాగున్నప్పుడే దేవునితో మనం చాలా పెన వేసుకోవాలండి. ఎందుకంటే ఆ తర్వాత జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు అటువైపు రానివ్వవు ప్రియమైన వాళ్ళారు మనల్ని. సామెతలు చదువుతున్నప్పుడు కూడా ఒక మాట ఎలా ఉంటుందట, సోమరు ఏం చేస్తాడట అండి అంటే దున్నే కాలంలో దున్నాడట, విత్తే కాలంలో విత్తాడట. ఇక్కడ ఏం చేస్తాడట తెలుసు? సీరియస్గా పోయి కోత కోసే సమయానికి మాత్రం పంట పొలంలో ఏమైనా దొరుకుతుందని పోతాడట. మీరు చెప్పండి, రైనీ సీజన్ అంతా వానలు పడతాయి ప్రియమైన వాళ్ళారా. నిజంగా ఆ తొలకరి వానలు పడగానే రైతంతా ఏం చేస్తాడంటే తన పనిముట్లన్నింటిని ప్రిపేర్ చేసుకుంటాడు. ఇక ఇట్లాగో వాళ్ళకి తెలుసు సీజన్స్, ఈ ఫేజ్ నుంచి ఈ ఫేజ్ పాస్ అయిందంటే వర్షాలు పడతాయి, ఈలోపు చేసేయాలి. బాగా నేల తడిచినా దున్నడానికి వీలు ఉండదు. అలానే బాగా ఎండలు కొట్టినప్పుడు కూడా దున్నినా కూడా ప్రయోజనం ఉండదు, రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. ఒక జల్లు కావాలి, ఆ జల్లు కోసం ఎదురు చూస్తాడు. అది పడగానేనండి వెంటనే సిద్ధం చేసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెమటంతా చిందించే నేలనంతా సిద్ధం చేసుకుంటాడు. అది అవ్వగానే నేల బాగా తడిచేటువంటి వాన పడగానే ఒక 2 రోజులు ఆగుతాడు, ఆ తడి కొంచెం ఆరగానే ఇక ఏం చేస్తాడంటే పన్నులను పెట్టుకుని విత్తుకుంటాడు ప్రియమైన వాళ్ళ. ప్రాసెస్ అండి. అది దాటిపోయిన తర్వాత ఉదాహరణకు చెప్తున్నాను, అనారోగ్యం ఉండో, కుటుంబంలో ఇంకేదో పరిస్థితి ఉండో, దున్నాల్సిన టైంకు మనకు వీలు కుదరక దున్నక, లేకపోతే విత్తాల్సిన టైంకు మనకు టైం దొరికి విత్తక, ఒక 20 రోజుల తర్వాత పోయి మనం విత్తామనుకోండి, అంత బొగ్గేగా మొలిసేది ఉండదండి, సగం మొలుస్తాయి. ఈ సగంలో బాగా వినండి, అంటే అది బలంగా ఉన్నప్పుడు వచ్చే తెగులు అది లేతగా ఉన్నప్పుడు వచ్చిందనుకోండి, పంట మొత్తం ఊడ్చుకుపోతుంది తెలుసా. ఎందుకంటే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క డిసీజ్ వస్తుంది దానికి. ఆ టైంకి అది ఎదిగి బలంగా ఉందనుకోని తట్టుకుంటుందండి, ఇతరులే తట్టుకున్నట్టే. కానీ మనం లేటుగా విత్తాం, లేటుగా మొలిచింది, సో లేతగా ఉంది మొక్క, తెగులు బలమైంది వచ్చింది, మొత్తం పోతుంది, అయిపోయింది అంతే. ఇంకా ఎందుకు ఇలా జరిగింది? అన్నీ అనుకూలంగా ఉండి సరైన పరిస్థితుల మధ్య స్పందన సరిగ్గా లేదు. అక్కడ కూడా అగైన్ చాయిస్ మిస్ అయింది, రాంగ్ చాయిస్ అనమాట. తప్పుడు నిర్ణయాలు చేసాం, పొరపాటు ఎంపికలు చేసుకున్నాం,
తప్పుడు ప్రతిఫలాలు పొందుకోవాల్సిన పరిస్థితి. ఏం చెప్పబోతున్నానో ఇంత సీరియస్గా దీన్ని మొదలు పెట్టాను అని అంటే ఇబ్బంది పెట్టనండి, చాలా సింపుల్దే మీతో పంచుకుంటాను, చాలా సింపుల్ది. కానీ ఫస్ట్ మీ మనసులో హృదయంలో పెడుతుంది ఏమిటి అంటే ఈ వాక్యానికి ఎంతగా మనము విలువనిచ్చి మన జీవితంలో చోటు ఇవ్వగలమో ఒక గొప్ప నిర్ణయం పెట్టుకుందామండి జీవితంలో. నిజం, మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ విషయాన్ని మీతో. ప్లీజ్ మీరు వేరే వాటితో ఎంగేజ్ అయ్యి బిజీ అయిపోతుంది, తగ్గించడానికి ఆస్కారం ఉంది. సరే, పెద్దవాళ్ళ పరిస్థితి అంటే సంఘంలో ఉన్న యవనస్తులు నడువయసు వారిని కూడా అడుగుతున్నాను, మీకు అవకాశం ఉంది కదా, ఎందుకు తెరిచి చదువుకోకూడదు? రేపటి రోజున దేవునికి అందరం లెక్క చెప్పబద్దలు అండి, అందరము ఎందుకు కరుణాకర్ నేను ఓకే నీ ఆలోచనల నుంచి నేను కొంచెం బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఎందుకు నన్ను గురించి నువ్వు మెడిటేట్ చేయలేదు? లేదు, నీకు చేసిన ఉపకారమును బట్టి ఎందుకు నాకు కృతజ్ఞునిగా ఉండాలని నువ్వు ఒక నిర్ణయం తీసుకోలేదు? చాలా ఉన్నాయి కదా దేవుడు మన మనసుకు తీసుకొచ్చి మాట్లాడితే. సో మొదటగా మీ హృదయంలో స్థాపన చేస్తున్న విషయం ఏమిటి అని అంటే ఈ వాక్యానికి మీరు ఎంత సమయాన్ని ఇవ్వగలరో రేపు ప్రభువులో అంత ఆనందించగలం ప్రియమైన వాళ్ళారా. రేపు నా మాట్లాడదాం ఏమిటంటే నిత్యత్వంలో. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, బాగా దేవునితో అటాచ్ అయ్యాను కదా, ఇక్కడే ఆనందం దొరకాలంటే ఇంకా మరింత శ్రమ దొరుకుతుందండి. బైబిల్ అదే చెప్పింది ముందైతే, కానీ రేపు తెలుస్తుందండి. సో ఈరోజు మీ అందరితో మాట్లాడాలనుకున్న కొన్ని సున్నితమైన మాటలు జనరల్గా మాట్లాడతాను ప్రియమైన. ఏం మాట్లాడాలనుకున్నాను అంటే దేవుడు మనల్ని అందరినీ వెలిగించి ఉన్నాడు కదా, మన వెలుగు ప్రకాశింపజేయవలసిన సమయము వచ్చిందండి. ఇప్పుడు కాదు, డే 1 నుంచే బిగిన్ అయింది. ఈరోజు ఫ్రెష్గా మాట్లాడుకుందాం దాని గురించి. మనందరికీ తెలుసు బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్రభువు మనల్ని అందరినీ శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏంటి శిష్యుడు అని అంటే ఒక విధంగా వెంబడించేవాడు, అనుసరించేవాడు అన్నటువంటి మాటలు కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళ. రైట్, ఇక్కడ మనం ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే ఏం వెంబడించాలి ప్రభువులో? ఏంటి మనం వెంబడించాల్సింది? ఇదేనా? మాకు సండే ఉంటుంది, ఆ సండే ఒక దగ్గర కూడుకుంటాం, అందరం ఫ్యామిలీస్ నుంచి వస్తారు కనుక మేము కూడా ఇంకా ఏ పరిస్థితులు ఉన్నా ఎలా ఉన్నా ఉదయం ఆయనతో గొడవపడ్డా లేకపోతే ఆయన నాతో గొడవపడ్డా ఏదున్నా సరే పోవాలి, పోయి కనపడి వచ్చేయాలి. ఎందుకు ఈ తాపత్రయం అని అంటే ఏమో మన ఆలోచనలో ఇదే వెంబడించటన్న అభిప్రాయం ఉందేమో. ప్రభు కూడా ఒక మాట అంటాడు ప్రియమైన, ఏమంటాడు అంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. యోహాను సువార్త 14:6 చాలా డెఫినెట్గా చెప్తున్నాడటండి. ఒక విధంగా ఇంకొక ఆధారం కానీ ఇంకొక మార్గం కానీ ఇంకేది లేదట ప్రియమైన వాళ్ళారా, ఇది ఒక్కటే. యోహాను 14:6 మనం చూడగలిగితే 14:6లో అంటున్నాడు యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఒక విధంగా నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నన్ను వెంబడించండి అన్న మాటలు ప్రభు మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు అనంటే తండ్రి యొద్దకు తీసుకెళ్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఇప్పుడు మనకు రేస్ అవ్వాల్సిన ప్రశ్న ఏంటి అంటే వెంబడించాలంటే ఏం వెంబడించాలి మనము? ఏంటి? అది కూడా కొంచెం ఆలోచించాలి కదా. ఏంటి మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి? ఓకే, మనందరి ఆలోచనలో ఒక అభిప్రాయం ఉన్నది, కరెక్టే. దేవుని వాక్యాన్ని వెంబడించాలి, ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞలు వెంబడించాలి, నేనేం కాదంటున్నా, అవే రైటే. కానీ దానికి ఒక పర్టికులర్ వర్డ్ ఉంది ప్రియమైన వాళ్ళారా. బైబిల్లో చూసినప్పుడు ఏం కనబడుతుందంటే వెలుగును వెంబడించుటకే మనల్ని పిలిచి ఉన్నాడండి. ఎస్, నిజము. చదివితే ఎక్కువ కనపడుతుందండి మెజారిటీ వెలుగును వెంబడించట. ఈవెన్ కన్క్లూజన్, బైబిల్ కన్క్లూజన్ బుక్లో కూడా యోహాను తన మొదటి పత్రికలు రాసినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, దేవుడు వెలుగై ఉన్న ప్రకారము ఎవడైతే వెలుగులో నడుచుకుంటాడో వాడు జీవనంలో ఉన్నవాడండి. ఎస్, అదే పిలుపు. దేన్ని మీరు నేను ఫాలో అవ్వాలి అంటే లైట్, ఈ లైట్ కాదు, నా కంటి మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అసలే కాదు ప్రియమైన వాళ్ళ. హానెస్ట్గా చెప్పాలంటే ఇది లైట్ కూడా కాదండి, నిజం. ఎందుకంటే మనం బిబిలికల్ వీవ్లో చూస్తున్నాం కనుక బైబిల్లో చూసినప్పుడు లైట్కు దేవుడు ఒక పర్టికులర్ అర్థాన్ని ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్తలోనికి మీరు వస్తే ఆయన పరిభాషలో వెలుగన్న దానికి ఆయన చెబుతున్న మాట మీరు చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 4 మీరు చూడగలిగినట్లయితే 4 యోహాను సువార్త 1వ అధ్యాయం 4, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. జీవం అటండి.
ఈరోజు మనం ఫాలో అవ్వాల్సింది, సరే అనుకుందాం, అది లైట్ అయినా లైఫ్ అయినా, అది వెలుగైనా జీవం అయినా ప్రభు అంటున్నాడు ఇది మనం ఈరోజు వెంబడించవలసింది. ఈవెన్ ప్రభు మనకు చెప్పింది కూడా అదే కనపడుతుంది. ఇదే యోహాను సువార్త 8 మీరు చూడగలిగితే అది కూడా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో ప్రభు కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత తన శిష్యుల వైపు తిరిగి ప్రభు మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం చూస్తున్నాం. 12 నుంచి. మరలా యేసు, నిన్ను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. వివరణిస్తున్నాడు. అది జీవపు వెలుగది. ఎట్లా మీకు ఏ విధంగా దాన్ని నేను అర్థం చేయించాలి? జీవపు వెలుగుని మృత స్థితిలోనికి మనం వెళితేనే ఒక జీవస్థితిని తెలుసుకోగలుగుతామండి. తెలుసా? మృత స్థితిలోనికి దిగుతున్నప్పుడే జీవపు స్థితి మనకు తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు హెల్దీ అండ్ ఫిట్గా ఉన్నాం కనుక మనకు అస్సలు టచ్ అవ్వట్లేదండి దేవుని వాక్యం. నిజము. మనం వెతుకునేటువంటి ప్రయత్నం కూడా చేయటం లేదు. మనం సాగుతున్న ఆలోచన వేరువైపు ఉంది. కానీ ఎప్పుడు మనకు బాగా అర్థమవుతుంది అంటే మృత స్థితికి దిగుతున్నప్పుడు. నిజం. ఓకే, అది అనారోగ్యం కావచ్చు, లేకపోతే వయసు వృద్ధాప్యం కూడా కావచ్చు. ఇప్పుడు బాగా తెలుస్తుందండి. ఎందుకంటే అప్పుడు అలుముకుంటాయటండి మనల్ని కొన్ని ఛాయలు, కొన్ని చీకట్లు. ఏంటి ఆ చీకట్లు అంటే ఏంటి, తర్వాత ఏమైపోతాను నేను? నిజమండి. ఇప్పుడు నాకు అసలు అనిపించదండి. ఎందుకు అనిపించదంటే సగటు మనుషులను చూస్తున్నాను. నేను ఓకే సర్టన్ ఏజ్లో నేను బతుకున్నా అంటే నాకంటే ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు అని అంటే ఓకే నేను బతకగలను. పెద్ద వర్రీ లేదండి. ఉందా మీకేమైనా? లేదు కదా. బట్ మరణశయ మీద ఉండవు, తీవ్రమైన అనారోగ్యంతో ఉండవు, లేకపోతే రెండో వైపు వృద్ధాప్య దశకు దిగి ఉన్న వాళ్ళని చూస్తే ప్రియమైన వాళ్ళకి తెలిసిపోతుందండి. ఇంకో 15-20 బతుకుతానన్నటువంటి ఆలోచన వాళ్ళకి అస్సలు ఉండదు ప్రియమైన వాళ్ళ. అప్పుడు కొన్ని నీడలు వాళ్ళను వెంటాడుతూ ఉంటాయి. ఏంటి అసలు? దాని నుంచి బయటికి తెచ్చుటకే ప్రభు మాట్లాడుతున్నమాట. ఇక్కడ అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు లేకపోతే నన్ను అనుసరించేవాడు, నాతో వచ్చేవాడు, వాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. జీవపు వెలుగు. అలాని కొత్తది ఏం కాదు ప్రియమైన వాళ్ళరా. అది దేవుడు మనలోనే నింపేశాడు, ముందే నింపేశాడు. ఎస్. మళ్ళీ మీరు యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి మీరు వస్తే అక్కడే కనపడుతుంది మనల్ని నింపాడా లేదా అనేది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇప్పుడు 4 చదివాం కదా, 4 నుంచి అలా కొంచెం కిందికి చదువుకుంటూ వెళ్ళిపోదాం. 4 నుంచి కిందికి. అలాగే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఓకే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. యోహాను గురించి చెప్తున్నాడు. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఏం చేయడం మొదలుపెట్టాడట అంటే ఆ వెలుగును గురించి విట్నెస్ ఇచ్చుకుంటూ పోతున్నాడట, సాక్ష్యం ఇచ్చేసి ఉండెను. 8, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. 9, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఎందుకు? ఎందుకు? వెలుగుటకు. అంతే. ఉదాహరణకి రూములో లైట్ వేసాము. ఎందుకు వేసామంటే ఏం చేస్తాను చెప్పండి? వస్తువులు చూడడానికి అండి. మరి ఈ మధ్య బిల్లు బాగా తక్కువ వస్తుంది కనుక బిల్లు కట్టాలన్నటువంటి ఫీలింగ్ నాకుంది అని ఉదయం నుంచి సాయంత్రం దాకా వేస్తానంటావా? అనము. ఎందుకు ఊకే లైట్ ఆన్ చేస్తావు? ఆఫ్ చేయి అనవసరంగా. ఏం పని అందులో మనకు పని లేనప్పుడు అంటాం కదా. ఒక వెలుగు మనం ఒక లైట్ మనం ఆన్ చేసామంటే ఒక పర్పస్ ఉందండి దానికి. అందులో ఉన్నాడు వస్తువులు మనం చూచుటకు. దేవుడు కూడా అంటున్నాడు, ప్రేమ నేను నిన్ను వెలిగించాను. దేవుని అడుగుదాం, ఎందుకు ప్రభువా నన్ను ఎందుకు వెలిగించావు? ఎందుకు వెలిగించాను అంటే మన వెలుగు ప్రజ్వలిల్లుటకు ప్రియమైన వాళ్ళరా. వాస్తవానికి ఎవ్రీ సండే జరుగుతుంది కూడా అదేనండి. ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాడు అనుకున్నాడు దేవుడు? సోమవారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు జరిగినటువంటి మన సంఘర్షణలు, మన ఇబ్బందులు, మన పిచ్చాపాటి ఇదంతా మోసుకొని వచ్చి ఇక్కడ కుమ్మరించటం కాదు. ఇక్కడ ఈ వెలిగించుకున్న ఈ వెలుగుతో సోమవారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మన జీవన పరిమాణాలన్నింటినీ వెలిగించుకొనుటకు అందుకు వస్తున్నాం. లేకపోతే ఇంత ప్రయాసం ఎందుకు చెప్పండి? ఓకే, నేను చాలా తక్కువ మిమ్మల్ని అప్రిషియేట్ చేసి ఉండొచ్చు ఈరోజు మీరు వచ్చే సండే చర్చ్ అటెండెన్స్ని. రేపు మిమ్మల్ని దేవుడు చాలా గొప్పగా అప్రిషియేట్ చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. నేను చూశాను, అనారోగ్యంతో ఉన్నాను, వచ్చినవి నేను చూశాను. మనసులో నీకు అస్సలు బాగాలేకపోయినా నువ్వు వచ్చినవి నేను చూశాను. నిజమంటే ఆయన
ప్రతిదీ కౌంట్ చేస్తున్నాడు తెలుసా. నిజం ప్రియమైన వాళ్ళారా, ప్రతిదీ ప్రభువు మనల్ని గూర్చి రాసుకుంటున్నాడు. రేపు వాటన్నిటిని ఎత్తి మాట్లాడతాడు ప్రియమైన వాళ్ళారా. జ్ఞాపకాలండి, నిజము. ఇలా నేను చెప్పనా, కొంచెం అతిశయక్తే కానీ నిజం ప్రియమైన. దేవుని గురించిన జ్ఞాపకాలు మన దగ్గర ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ మనల్ని గురించిన జ్ఞాపకాలు దేవుని దగ్గర చాలా ఉంటాయండి రేపు అక్కడికి వెళ్తే. నిజము, నిజం ప్రియమైన. ఇది నా నామమును బట్టి నువ్వు చేసినవి, నా మాటకు నువ్వు విధేయత చూపి ఇవి నువ్వు చేసినవి. ఇది నీ మనసు బలంగా కోరుకున్నా కూడా నేను కోరుకోవటం లేదని నా చిత్తమును ఎరిగి ఇది నువ్వు చేయకుండా ఉన్నవి. మాట్లాడతాడండి దేవుడు, నిజంగా మాట్లాడతాడు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటూ మన జీవితంలో కడుతున్నాడు అంటే స్థిరంగా నేను చెప్పగలను, మనల్ని ఇక్కడ వెలిగించి ప్రియమైన వాళ్ళ ఈ వెలుగు ఆయన చూపించాలనుకుంటున్నాడు సమాజమునందు. అదే కదా బైబిల్లో దేవుడు అన్నమాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5లో ఉన్నమాట 14. మీరే లోకమునకు వెలుగు. ఏంటి దాని వైపు నుంచి వచ్చి మనం చూడగలిగితే ఒక విధంగా మన లైఫ్ని చూపించాలి ప్రియమైన వాళ్ళారా, జీవాన్ని చూపించాలి. దేవునిలో జీవం ఉన్న స్థితి ఎప్పుడు కనపడుతుందట అంటే, ఇది కొంచెం వినండి, ఇది కన్వే చేయగానే మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకోను. అలానే ఇది నా సొంత తెలుగుతో చెప్పేంత చిన్న విషయం కూడా కాదు ప్రియమైన వాళ్ళు. దేవునిలో మనం జీవనంలో ఉన్నామని ఒక విధంగా, లేకపోతే మన వెలుగు ప్రజ్వలిల్లుతుంది, లేకపోతే దేవుని నుంచి వచ్చిన జీవమును మనం పొందుకున్నామని మనకు ఎలా తెలుస్తుందంటే, ప్రతి సమస్య అందు, ప్రతి ఇబ్బంది అందు, ప్రతి అవరోధమునందు, ప్రతి వైఫల్యమునందు నిలబడ్డప్పుడు కనపడుతుందండి. ఎస్, నిజం, అంతకుమించి నేనేం చెప్పలేను. ఇది ఈవెన్ నాకు అర్థమై నేను విని నేర్చుకున్న దాంట్లో ఈ కొంత మాత్రం మీకు ట్రాన్స్లేట్ చేయగలిగి ఉన్నాను ఆ పదాలని. అప్పుడే తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ, ఇంత అట్టడుగు స్థాయికి వీళ్ళ జీవితం దిగజారిన ఇంకా దేవుని పట్టుకొని ఇంకా నిలబడుతున్నారంటే ఏంటి. సరే ఎగ్జాంపుల్ మీకు చెప్పనా, యోబే అంటాను. ఎంత అట్టడుగు స్థాయి, రాక్ బాటం అంటాం కదా, అక్కడ ఉన్నాడు. కొంచెం అటువైపు ఉన్నటువంటి తన బెటర్ ఆఫ్ ఏమంటుందో తెలుసా, అయిపోయింది, నీకు తెలుస్తలేదా. బట్ ఇటువైపు ఉన్న ఈ బెటర్ ఆఫ్ ఏమంటున్నాడు తెలుసా, ఒకే ఒక మాట ఎంటైర్ బైబిల్లో ఫస్ట్ టైం అండి. ఈవెన్ అసలు పరిశుద్ధాత్మ దేవుడు యాకోబులో రాయించినప్పుడు ఇంకోళ్ళు రాయిస్తాడండి. దేవుడు కీడు అస్సలు చేయడంటాడు, దేవుడు కీడు విషయం ఎవరిని శోధించాడు. బట్ యోబు ఏమంటాడో తెలుసా, మనం దేవుని బట్టి మేలు మాత్రమే అనుభవించతగునా, కీడు అనుభవింపతగదా అనగలమా? ఇంటికి వెళ్ళి మనం ఆలోచించండి, అనగలమా? జీవమును చూస్తే అనగలము. ఎన్ని పరిస్థితుల్లో నిలబడ్డ జీవితం అండి ఆయనది. లైఫ్ ఉందండి ఆయనలో, నిజం. ఇంకొక వైపు చెప్పగలదు, దేవుని వెలుగు చేత వెలుగుతున్న వ్యక్తిగా కూడా మాట్లాడగలను అతని నెత్తిమితో. ఎందుకనంటే దేవుడు వారిని వెలిగించిన తర్వాత ఆ వెలుగుని వారు ఆర్పుకోలేదు ప్రియమైన వాళ్ళారా. సరే, మొదట మీతో చెప్పి కొంచెం ముందుకెళ్ళాలనుకుంటున్న మాటలు ఏమిటి అని అంటే, బాగా వినండి. దేవుడు మనల్ని జీవంతో వెలుగుతో నింపాడు. ఎందుకంటే ఇది బయటికి కనపరచుటకండి, కృంగిపోవటం కాదు, లేకపోతే వెనక తీయటం కాదు. ఇంకే విధంగా చెప్పాలి, ఇక్కడ పదాలు కొరతగా ఉన్నాయి. మనము నిలబడుటకండి, ప్రభు యొక్క వెలుగును కనపరచుటకు. లేకపోతే ఇలా చెప్పను, ఉదాహరణకి ₹1 లాటరీ తగిలింది అనుకోండి, చూపిస్తాం. వాడు దండం పెట్టి నాకు చూపించకరన్నా చూపిస్తాం, అంతే కదా. తెలియకపోతే ఎలా? ఆ కోటి ఎంత చేంజ్ చేసిందో, నా ఇల్లు చూడు, బయట ఉన్న వెహికల్ చూడు, డ్రాయర్లో ఉన్నటువంటి బట్టలు చూడు, లేకపోతే డ్రాలో ఉన్నటువంటి బట్టలు చూడు, ఇంకా XYZ జ్యువెలరీ చూడు, లేకపోతే అక్కడ ప్రాపర్టీస్ చూడు. ఏంటి అన్నీ? తగిలిన లాటరీ నా లైఫ్లో తీసుకొచ్చింది నువ్వు చూడాలి. సిగ్గుపడతావండి అది చూపించే విషయంలో? నెవర్. హృదయంలో చాలా ఆనందం, అతిశయం ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఈవెన్ మీ ఎర్నింగ్స్, మీ FD చెప్పేటప్పుడు కూడా కొంచెం సంతోషం ఉండదా చెప్పండి మీ రిలేటివ్స్తో? ఆ మధ్యనే మంచి ఆఫర్స్ వచ్చాయి, ఇంత కొని పెట్టేశాం, ఇది రీసెంట్గా వచ్చిన వాటితో కొన్నవి. ఓకే, వినేటోడు ఎంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాడో కానీ చెప్పే మనమైతే సంతోషంగా చెప్పుకుంటాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకు మరి దేవుడు మనలో నింపిన ఈ వెలుగును, జీవమును చెప్పడానికి సిగ్గునందుతున్నాం? మౌత్ పబ్లిసిటీ గురించి కాదని మాట్లాడుతుంది. దేవుడు ఏం కోరుతున్నాడు మన నుండి అంటే, ఆ వెలుగట ప్రియమైన వాళ్ళారా, మనం వెలుగుతో నడుచుకుంటే బయటకు వస్తుందట అండి. సరే, ఒక 2 విషయాలు మీ మనసుకు తీసుకొని వచ్చి ముగించేస్తాను, ఇబ్బంది పెట్టను.
మొదటిదైతే మీకు అర్థం చేయించడానికి ట్రై చేశాను అనుకుంటున్నాను. దేవుడు మనల్ని వెలిగించి ఉన్నాడు ఆయన జీవంతో. ఈ వెలుగు వెలుగుతూనే ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఇది చీకటి అవ్వదు. మళ్ళీ చీకట్లో నుండే తెచ్చిండు కదా, మళ్ళీ చీకటి అయితే ఎలా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి మీరు వస్తే అక్కడే చూడగలం ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ స్థిరమైనటువంటి అర్థమును. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుతున్నాను చూడండి. 9-10 వాక్యాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి. అయితే కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు. ఆ డిస్టర్బ్ అవుతున్న వాళ్ళని వదిలేయండి. ఎందుకు అవుతున్నారు అంటే డిస్టర్బ్ అవ్వడానికి ఉన్నారు కనుక అవుతున్నారు. పైన అది అంటాడు, కట్టువారు అవిధేయులై త్రొట్టిలోటకే కడుతున్నారు. కడదం లీవ్, వాళ్ళని వదిలేయండి. కానీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. 9 ఎత్తుకొని మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. వండర్ఫుల్. చాలాసార్లు చదివేశాం కదా. ఈ ఫ్లోలో మిస్ అయింది. రీసెంట్ మెడిటేషన్లో మనసుకు తట్టింది. మీకు చెప్పడానికి సిద్ధం చేసుకొని వచ్చిన అర్థం ఏమిటి అని అంటే, బాగా ఆలోచించండి. ప్రభువు మన నుంచి ఒకటి కోరుతున్నాడు ప్రియమైన అట్లా. ఏం చేశాడట? మనల్ని చీకల నుంచి పిక్ చేసుకొని తన ఆశ్చర్యకరమైనటువంటి ఒక వెలుగులోనికి తెచ్చాడటండి. తేవడం మాత్రమే కాదు, ఇప్పుడు మనల్ని అందరిని ఎత్తి మాట్లాడుతుంది ఏంటంటే, ఈ తీసుకొని వచ్చాను కదా మిమ్మల్ని ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. అయితే ఈ వెలుగులో నేను నా గుణాతిశయములను మీకు చూపెడుతున్నాను. ఇవి మీరు ప్రచురం చేయాలి. ఉదాహరణకి మీరు చెప్పండి, ఎవ్రీ సండే ఎవరి గురించి వింటున్నామండి మనం? ఒక్క వాటితోనే సమరై చేస్తాను. యేసుక్రీస్తు మహిమ అంతే. ఇంకా దేవుని మహిమేనండి. అంతకుమించి ఇంకేమైనా మాట్లాడుకుంటాం ఇక్కడ? నా మహిమ ఏమైనా వింటున్నారా? లేకపోతే సంఘంలో పలానా ఎక్స్ అనే పర్సన్ మహిమ ఏమైనా వింటున్నామా? నో. అసలు వాటికి మనకు సంబంధమే లేదు ప్రియమైన వాళ్ళారా. వాటిని ఎప్పుడో వదిలేసాం. మరి ప్రతి ఆదివారము దేవుడు తన వాక్యం ఎత్తి ఇక్కడ మాట్లాడినా, మనం చదువుకున్నప్పుడైనా, లేకపోతే సేవకుల ప్రసంగాలు విన్నా, దేవుడు దేన్ని వెల్లడి చేస్తున్నాడంటే తన కుమారుని యొక్క మహిమ గుణాతిశయములను. ఎందుకంటే మనం వాటిని ప్రచురము చేయుటకు ప్రచురం చేస్తున్నామా? ఏం అర్థం కాలేదు. అది చదివితేనే అర్థం కాలేదు, నువ్వు మళ్ళీ చెప్తే ఇంకా అసలు అర్థం కావట్లేదు. కొంచెం ఎలాబరేట్ చేస్తాను ప్రియమైన వాళ్ళ. ఒకరోజు బైబిల్ చదువుతున్నానండి. చదువుతున్న సందర్భం ఏమిటి అని అంటే, నిజంగా ఎందుకు వెతుకున్నాను అనంటే, అప్పటి వరకు నేను ఏమనుకున్నాను అనంటే, ఒకటి ఉంటుంది కదా, ఒకడము 50 తలాంతులు, ఇంకోటి 10,000 తలాంతులు తీసుకున్న ఉపమానం ఉంటుంది కదా. అందులో నేను చాలా రోజులు మిస్ అయిపోయింది ఏమిటి అని అంటే, 70 ఏళ్ళ మట్టుకు మార్ల మట్టుకు అని తెలుగులో ఉంటుందండి. సో నేను యూజువల్గా ఏమనుకున్నాను అని అంటే, ఓకే 70 ఇయర్స్ వరకు నేను క్షమించాలని తెలుగు అనువాదంలో ఉన్న దాన్ని బట్టి నేను నేర్చుకున్నాను. బట్ లేటర్ టైంలో ఇంగ్లీష్ టీచింగ్ వినడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని వెర్షన్స్లో వాళ్ళు ఈ రిటర్న్ పార్ట్ కంటే స్పెసిఫిక్ నెంబర్స్ వేస్తుంటారండి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే 70 × 7 టైమ్స్, ఆల్మోస్ట్ 490, 490 సార్లు నువ్వు క్షమించాలి అన్న మాట చూడగానే, అరే ఇది నేను ఎలా మిస్ అయ్యాను? ఆ రోజు బలంగా నేర్చుకున్నాను ప్రియమైన వాళ్ళ. ఏం నేర్చుకున్నాను అంటే, దేవుడు నన్ను క్షమించిన ఆయన గుణాతిశయం నాకు వెల్లడైంది. నేను దీన్ని ప్రచురం చేయకపోతే ఎలా? అంతే కదా. ఎందుకు చూడాలి చెప్పండి వెలుగు? ఎందుకు? ఇంకో రోజు చదువుకుంటున్నప్పుడు జరిగింది ఏంటి అంటే, తెస్సలోనిక మొదటి పత్రిక 4 చదువుతున్నానండి. ప్రతివాడును తన ఘటమును ఎట్లు కాపాడుకొనుట ఎరిగి ఉండుటే దేవుని చిత్తం మాట్లాడేస్తాడండి అక్కడ క్లియర్గా. 4:10 ఉంటుంది అన్నమాట. అది చదువుతున్నాను. ఆ రోజు చాలా హృదయానికి చాలా గద్దింపుతో అనిపించిన మాట ఏమిటి అని అంటే, ఈ బాడీని నేను దేవుడు కోరుకున్నట్టుగా ట్రీట్ చేయటం లేదనిపించిందండి. హానెస్ట్లీ అండి. అది మధ్యాహ్నం చదివాను, సాయంత్రం ఒక పాపం చేయాల్సి వచ్చింది. అరే ఇంత ఆశ్చర్యకరంగా మాట్లాడతాడా దేవుడు? ఒక గుణాతిశయం దొరికిందండి దేవుంది, దాన్ని ప్రచురం చేయకుండా ఎలా ఉంటాము? ఆలోచించండి. నేను ఒక క్షమాపణ పెడుతున్నాను, లేక కనికరమే పెడుతున్నాను, లేకపోతే దేవుడు చేసిన మేలే పెడుతున్నాను, ఎనీథింగ్ నేమ్ ఇట్ అండి. మీరు ఏదైనా పెట్టుకోండి. దేవుడు మనకు చేస్తున్నవి తన ఆశ్చర్యకరమైన వెలుగులో ఇవన్నీ నాకు కనపడుతున్నప్పుడు నా ఎడల దేవుడు మనల్ని అడుగుతున్న మాట ఏమిటంటే, దీన్ని ప్రచురం చేయవా నువ్వు? ఎక్కడి నుంచి వద్దండి, ఫస్ట్ ఇంటి దగ్గర నుంచే తీసుకుందాం. మన ఇంటి దగ్గర నుంచి మొదలు కావాలి ప్రియమైన వాళ్ళారా. చాలా స్ట్రేంజ్గా అనిపించేది, అనుకుంటాను ఇది బాగా రిలేటబుల్గా ఉంటుందని. ఏంటి అని అంటే, ఈవెన్ ఇంట్లోని కాదు కానీ బైబిల్లో మీరు ఎక్కువ చదివితేనండి,
ఎందుకో మన మాట గురించి, మన నాలుక గురించి రాసినంత ఆజ్ఞాపూర్వకంగా దేవుడు దేని గురించి ఎక్కువ చెప్పలేదు అనిపిస్తుంది. అటు ఓల్డ్ టెస్ట్మెంట్ తీసుకోండి, న్యూ టెస్ట్మెంట్ తీసుకోండి, ఎందుకో మన మాట గురించి చాలా ఎక్కువ చెప్పాడండి దేవుడు. ఎందుకంటే చాలా ఫ్రీ ఫ్లోగా, ఎటువంటి ఆలోచన లేకుండా చాలా అనాలోచనగా మాట్లాడే చోటు ఏమిటంటే మన ఇల్లు. తప్పు చెప్పాను నేనేమన్నా? కాదు కదా. లైసెన్స్ అండి అక్కడ మనకి. ఒక సేవకుడు ఏమన్నాడు అని అంటే బాగా అనిపించిందండి. ఇంట్లో మనం ఏంటో అది నిజమటండి, బయట మనం ఏంటో అది తొడుగట, ఆదివారం మనం ఏంటో అబద్ధం అన్నాడండి ఆయన. చాలా బాధ పెట్టిందండి అన్నమాట. ఆయన చెప్పిన మాటలు ఏమన్నాడంటే, ఇంట్లో నువ్వేంటో అదే నిజం, బయట నువ్వేంటో అదొక తొడుగు, కానీ ఆదివారం నువ్వేంటో అది అబద్ధం అన్నాడండి. చాలా బాధపడ్డానండి మనసుగా. చిన్న వ్యక్తి ఇంకా చెప్పిన ఆయన, ప్రభువులో నడిచిన ఒక వృద్ధ సేవకుడని. ప్రభు ఎంత అనుభవాలు వారి జీవితంలో చూపించి ఆ మాట అంటాడు. ఎక్స్పోజ్ అయ్యాను నేను, నిజం ఎక్స్పోజ్ అయిపోయాను, దేవునికి దొరికిపోయాను ప్రియమైన వాళ్ళారా. నిజంగా మీరు చూడండి, సరే మాటనే తీసుకోండి, ఇంట్లో ఎలా మాట్లాడతాము, బయట ఎలా మాట్లాడతాము, చర్చ్లో ఎలా మాట్లాడతాం కదా, ఆ 3 పదాలు అబ్సల్యూట్గా ఫిట్ అవుతాయి. నిజం ప్రియమైన వాళ్ళారా, అబ్సల్యూట్గా ఫిట్ అవుతాయి. ఇక్కడ నిలబడి చెప్తున్నంత మాత్రం ఓకే ఈయన స్పేర్ అయిపోయాడేమో, మేము మాత్రమే ఇక్కడ విక్టిమ్స్ అని మీరు అనుకోవద్దు. మనందరం ఒక దగ్గర ఉన్నాం ప్రియమైన వాళ్ళారా, మనందరం ఒక దగ్గర ఉన్నాం. ఈరోజు ఎత్తి మాట్లాడుతుంది ఎందుకో తెలుసా? మారుటకు, అంతే. మీ మనసు గాయపరచుటకు కాదు, మీరు ఇది అని మీకు చూపించి మిమ్మల్ని గాయం నొందించటం కాదు. ప్రభు యొక్క వెలుగు మన మీద చూపెడుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఆయన గుణాతిశయం నాకు ఒకటి అర్థమవుతుంది ఈరోజు, దీని వెలుగు నేను చూపెడతాను ఇంట్లో. ఎందుకంటే బైబిల్లో రాసిన మాటలు కూడా చాలా స్ట్రేంజ్గా రాయబడ్డాయి. ఒకసారి చూడండి, ఐ థింక్ సామెతల్లోనికి మీరు వస్తే ఒక మాట చదువుదాం. సామెతలు 18 అనుకుంటాను, ఒకసారి అండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం, రైట్, 21వ వాక్యం. 21. యాక్చువల్లీ 20 చూడగానే ఒకప్పుడు ఏమనుకునేదంటే ఇది టీవీ యాంకర్ల గురించి అని రాసి పెట్టుకున్నాను నా బైబిల్లో. ఎందుకంటే ఒకప్పుడు నేను అలానే విన్నాను, వాడి నోటి ఫలము చేత తృప్తి నొందనగానే టీవీ యాంకర్లను రాసి పెట్టుకున్నాను నా బైబిల్లో ఒక టైమ్స్లో. సో ఎప్పుడు ఈ సామెతలు చదివినా ఓకే ఇది టీవీ యాంకర్లేదు నాది కాదు, టీవీ యాంకర్లేదు నాది కాదు అనుకునేది. ఇలాంటి పొరపాట్లు కూడా ఉంటాయి. ఎలాంటివి ఎలా వస్తాయి అని అంటే, ఎక్కువగా మనుషుల మీద డిపెండ్ అయిపోయి తక్కువ దేవుని మీద డిపెండ్ అయితే ఇలాంటి ఒపీనియన్స్కి వస్తామండి వాక్యం విషయంలో. వాళ్ళకు మనకు ఒక అర్థం చెప్పారంటే ఇంకా అక్కడ ఆగిపోదాం అంతే. ఆ మాటనెత్తి ప్రభు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో తీసుకోవడానికి లేదు, ఇక ఆ ధోరణి మార్చుకుందాం. ఎందుకంటే 21లో ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇది మనకు తగలవలసిన మాట. ఆయన ఏమన్నాడంటే, జీవ మరణములు నాలుక వశము. అంత పవర్ ఉంటుందండి. ఒక దగ్గర కీర్తనలు మాట్లాడుతూ కాలగతులు నా చేతిలో ఉన్నాయంటే దేవుడు, ఆయన దగ్గర ఉన్నాయట అవి. కానీ రెండో పోర్షన్ ఇటు వచ్చేసరికి జీవము మరణము నాలుక వశమా. ఏంటి దీని అర్థం? టగ్ అంత పవర్ ఉందా? ఉంది. బతికిస్తామండి, చంపేస్తాం కూడా. ఎస్, బతికిస్తాం, చంపేస్తాం. నేను చెప్పలేకపోవచ్చు, ఒప్పుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పలేకపోవచ్చు. ఇవి చేసి మీరు చంపేశారు, ఇవి చేసి బతికించారని ఈరోజు నేను చెప్పలేను, నాకు ఆ కృప లేదు. రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి ఉందటండి, ఒకటి ఉందట రేపు దేవుని దగ్గర. ఏముందట? మత్తయి సువార్త 10లోనికి రండి. ఆ రోజు ఏముందట చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వాక్యాలు చదువుదాం. 36-37. నేను మీతో చెప్పినదేమనగా, జడ్జ్ ఈ మాట చెప్తుంది, నిజం, న్యాయాధిపతి చెప్తున్న మాట. ఆయన ఏమంటున్నాడు అని అంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మీ మాటను బట్టియే నీవు నీతిమంతుడని తీర్పునందువు, నీ మాటను బట్టియే నీవు అపరాధమని తీర్పునందువు. ఆ రోజు పట్టుకొస్తాడటండి వాటన్నిటిని. ఒక సేవకుడు అన్న మాట ఏంటంటే దీని కామెంటరీలో, మళ్ళీ రెండోసారి వింటామటండి ఆ రోజు వీటన్నిటిని. నేను నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఎవ్రీడే నేను మాట్లాడిన మాటలు వ్యర్థంగా ఉంటాయి కదా నన్ను తీర్పులో, అవన్నీ మళ్ళీ నేను వింటానట. మర్చిపోయాం కదా మనం అనేసి కదా. మంచి మతి మరిపోలం అంటే, ఎందుకు మంచి మతి మరిపోలం? ఎందుకు మాట అంటున్నానంటే, ఇతరులే బాగా గుర్తు పెట్టుకున్నాం, మనం చేసినా మర్చిపోయాం. సేమ్ అందరం అక్కడే ఉన్నాం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, మన నోటి మాటకు ఒక శక్తి కనపడుతుందండి బైబిల్ వాక్యంలో చూస్తున్నప్పుడు. జీవ మరణములు నాలుక వశంలో ఉన్నవి. కానీ దీనికి రెమెడీ ఏంటో తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం ప్రియమైన. ఓకే,
ఇష్యూ ఉందని మనందరికీ తెలుసు, కానీ సొల్యూషనే కదా మనందరికీ కావాల్సింది. సొల్యూషన్ గురించి మాట్లాడుతానండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీ మనసును ఒప్పించడం కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 చదువుదాం నేరుగా. 6వ వాక్యం చూడండి, ఏమని రాయబడుతుంది అనంటే, ఎవరు కూడా ఎగ్జంప్షన్ కాదా, నిరుత్తరులు కాదట, ప్రతి మనుష్యుడు, ఎస్ మనతో మాట్లాడతాం, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండేటట్టుగా చూసుకోండి. ఆ రెస్పాన్సిబిలిటీ ప్రియమైన వాళ్ళది. పూర్వపు సేవకుల్లో ఉన్నటువంటి జాన్ బన్యన్ గారు అన్న మాట ఏంటంటే, GIGO అన్న పదంతో ఆయన ఒక మాట చెప్పేటట్టండి. దాని అర్థం ఏమిటంటే, వాట్ గోస్ ఇన్ కమ్స్ అవుట్ అంతే. ఇంకా మనం లోపలికి దేన్నైతే పంపిస్తామో అదే బయటకు వస్తుంది. చెత్త పంపామనుకోండి, చెత్తే వస్తుంది. చెత్త ఎక్కడుంది? షార్ట్స్లో ఉంది, స్క్రోలింగ్, ఫుల్ బిజీ కదా, వ్లాగులలో ఉంది. వాళ్ళు ఏం కొన్నారు, వీళ్ళు ఏం కొన్నారు, వాళ్ళు ఏం చేసారు, వీళ్ళు ఏం వండిరు, వాళ్ళు టూర్కి వెళ్ళారు, ఆ టూర్లో ఎట్లా ఎంజాయ్ చేశారు. క్రిస్టియన్స్ లేరు అనుకుంటున్నారా? బోల్డంతమంది ఉన్నారు లేండి, ఎంటర్టైన్మెంట్ కదా. చెత్త పోతుంది, చెత్త బయటకు వస్తుంది. సేవకుడు వాళ్ళ సహవాసం అయినట్టండి. అందరు గ్యాదర్ అయ్యారట, ఈయన లేట్ అయ్యాడు. ఫ్యామిలీ గ్యాదరింగ్ అనుకోండి. ఇక చేసేది లేక కనుక్కున్నారు, ఫోన్ చేసి కనుక్కోని ఇంత టైం పడుతుందన్నారు. ఏం చేద్దాం మరి ఈ గ్యాప్ అంతా, టైం ఫిల్ చేయడం. సరే లెట్స్ అంతాక్షరి ఆడుకుందాం, అంతాక్షరి మొదలు పెట్టారట. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు అంతాక్షరి అంటే? మన పాటలేనా. సేవకుడు పోయేసరికి అన్నీ ఆపేశారట. ఎందుకంటే బాలీవుడ్ టాలీవుడ్ అని పాడుకుంటున్నారట హ్యాపీగా. ఆయన ఇలా అన్నాడు, నన్ను రాగానే నీది బి, నువ్వు ఆడొచ్చు అనొచ్చుగా అట్లా అన్నాడు. నిజమే. ఇప్పుడు ఎంటర్ అవ్వగానే ఇప్పుడు నీకు బాగా నక్షరం వచ్చింది, కమన్ సింగ్. నిజంగా చాలా బాధపడ్డాడట, ఏంటి ఇలా ఉన్నాం మనం. ఎందుకంటే ఏది లోపలికి పోయిందో అదే బయటకు వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఏది లోపలికి పోయిందో అదే బయటకు వస్తుంది. కానీ దేవుని మాట పోయిందనుకోండి, బయటికి దేవుని మాటే వస్తుందండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళను. దేంతో ఫీడ్ చేస్తున్నాం, దేంతో నింపుతున్నాం అసలు. ఓకే, చర్చ్లో మన అందరి నోట్లో నుండి దేవుని సంబంధమైనటువంటి పలుకులు పలుకుతుండొచ్చు. ఇదే పలుకులు మీ ఇంట్లో నా ఇంట్లో లేవు అనంటే లోపం జరుగుతుంది, అంతే కదా. మీకు నాకేమనిపిస్తుందంటే, చర్చ్ అంటే గాడ్లీ ప్లేస్ అండి, ఇల్లే కదా. ఐ అగ్రీ, నాకు కూడా ఆ శోధన ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. కానీ దేవుడు ఇంటి దగ్గర నుంచి పరీక్షిస్తున్నాడండి మనల్ని వెలిగించిన వెలుగు మన ఇంటిలో కూడా కనపడాలి ప్రియమైన వాళ్ళారా. ఉదాహరణ కానీ ముందే చెప్తున్నాను. ఒక భార్య ఈరోజు వాక్యం చదువుకుంది. వాక్యం చదవగానే తనకు ఒక గొప్ప వెలుగు తోచింది, దేవుడు తన జీవితంలో చేసిందని బట్టి. ఎందుకు ఆ వెలుగును తన భర్త ఎడల ప్రవర్తనలో చూపించకూడదు? ఏంటి చెప్పండి? ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయడం అంటే ఏంటి? బైబిల్లో ఉన్న నేను బైబిల్లోనే ఉంటాను, బయట ఉండే నేను బయటే ఉంటాను కాదు కదా. భర్త ఉన్నాడు, దేవుడు మాట్లాడిన మాటను బట్టో అనుభవాన్ని బట్టో ఒక ప్రత్యక్షత దేవుందే దొరికింది. దాన్ని ఇంట్లో ఎందుకు కనపరచకూడదు అతను? అదే కదా. ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల ఏడల ఒక వెలుగు దొరికింది, దాన్ని పిల్లల ఏడల ఎందుకు వారు చూపించకూడదు? ఈరోజు త్వరలోనే మనం చాలా చూస్తామండి. ఏం చూస్తామనంటే, ఆ మాటలు గుర్తుపెట్టుకోండి, ఇది నా మాట కాదు, సేవకులు చెప్తున్నామంటే, రానున్న దినాల్లో మనం చూడబోయేది ఏమిటి అని అంటే, పాస్టర్ల పిల్లలు డ్రగ్స్లో దొరుకుతారండి, పాస్టర్ల పిల్లలు సినిమాలు యాక్ట్ చేస్తూ దొరుకుతారు. ఎస్, అన్నీ జరుగుతాయండి. ఇంకొంచెం దిగజారి చెప్పమంటే ఇంకా నీచమైన వాటిలో కూడా కనపడుతుంటారు. ఎందుకు పొరపాటు జరిగింది? దేవుడు మనల్ని పిలిచిన ఒక ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షత మనం బయటికి ప్రచురం చేయకపోవట. ఒక విషయంలో దేవునికి నిండు వందనాలు, మనల్ని అందరినీ బట్టి, సంఘంలో ఉన్న అందరిని బట్టి. ఇంకా చీకట్లోకి దేవుడు మనల్ని పడేయలేదు ప్రియమైన వాళ్ళారా. ఒడ్డున ఉంచి ఉన్నాడు, స్పేర్ చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆధారమో తెలుసా? దేవా నీకు వందనాలు. నిజమండి, నాకున్నటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ అది ఎప్పుడు పెట్టుకుంటాను ప్రియమైన వాళ్ళారా. ఏది రాబోతుందని తెలిసినా కూడా ఫస్ట్ క్వశ్చన్ చేసుకునేది ఏంటంటే, ఎక్కడ జరగబోతుంది? నిజమండి, కొంచెం చాలా భయమే ఉంది, కొంచెం ఏం కాదు. ఎందుకంటే ఒకసారి ఎంత దొరకాలన్నో అంత కృప దొరికింది ప్రియమైన వాళ్ళారా. ఉదయకాలం కూడా నేను అదే డిస్కస్ చేసుకుంది మా ఇంట్లో. కానీ ఇంకోసారి మళ్ళీ నేను ఇంత నిర్లక్ష్యంగా ఉంటే రెండోసారి ఇస్తాడని నేను అసలు అనుకోనండి. అందుకే చాలా భయం కూడా ఉందండి మనసులో.
మొదటగా దేవుడు మనలో చూడాలనుకుంటుంది ఏమంటున్నా అంటే మీ సంభాషణ ఏం మాట్లాడుకుంటున్నాం. నా గురించి మీరు ఇక్కడ బ్యాడ్ చెప్పకపోవచ్చు, నేను మీ గురించి ఇక్కడ బ్యాడ్ చెప్పకపోవచ్చు. మీరు నా ఇంటికి వచ్చారనుకోండి, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఎక్స్పోజ్ అవుతాం ఒక దగ్గర. అయిపోయింది. ఒక వెలుగు మన యందు వెలుగుగా ఉండుటకు మన మనసు పెట్టుకోవడం లేదు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో కూడా చాలా విలువైన మాటలు కనపడుతుంటాయండి. ఈ మాటలు కూడా మనసుకు ఎంతో తృప్తినిస్తుంటాయి ప్రియమైన వాళ్ళ. ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. చాలా క్వశ్చన్ చేస్తుందండి రిఫరెన్స్ మనల్ని, ఇప్పుడు మనం చదవబోతుంది. 3వ అధ్యాయము 8-9. వాస్తవానికి 7వ వాక్యంలో ఉన్నది ఫ్యామిలీ గురించే, బ్రేక్ చేసుకోవడానికి లేదు కాంటెక్స్ట్ను కూడా. 8 నుంచి తుదకు ఫైనల్లీ ఇప్పుడు చెప్తున్నాను. పైనుంచి ఇగో స్త్రీ రెస్పాన్సిబిలిటీ, ఇది పురుషుని రెస్పాన్సిబిలిటీ, ఇద్దరు ఒక దగ్గర టుగెదర్ అయిన తర్వాత, ఫ్యామిలీగా మీరు ఒక దగ్గర అయిన తర్వాత ఇది మీ రెస్పాన్సిబిలిటీ అని 1-7 వరకు చెప్పిన తర్వాత ఇప్పుడు 8వ వాక్యంలో అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి అంటున్నాడా, వాళ్ళని బాధ పెట్టి అంటున్నాడా, షేర్ చేసుకోమంటున్నాడండి. ఈ మాట చదువుతున్నప్పుడు అనిపించేది అంటే అసలు ఎర్లీ టైమ్స్లో ఉన్న చర్చ్లో ఉండుంటే బాగుండు మనము. నిజం ప్రియమైన, అందరికీ ఈక్వల్ షేరింగ్లో ఉండేయండి సఫరింగ్. వీళ్ళకండి చాలా సుఖం దొరికిందండి ఆ టైమ్స్లో. ఆ గుంపులో ఉన్న వెనుకున్న 4 మాత్రమే చాలా కష్టపడ్డారు లేదండి, ఈక్వల్గా ఉండే సఫరింగ్ ఆ టైంలో. మేబీ అలా మనం లేనందుకో ఏమో, ఈరోజు మనం అలా లేనందుకో ఏమో, ఆనందంగా ఉన్నవాడు దుఃఖంలో ఉన్నవాడిని దుఃఖం పాలు పొందుకోవడానికి బదులు వాడి ఆనందం చేత దుఃఖంలో ఉన్నవాడిని మరింత దుఃఖ పెడుతున్నాడు. బైబిల్ వాడితో చెప్పిన దీన్ని, కీడుకు ప్రతి కీడు చేస్తున్న వాళ్ళు. కొంచెం బ్లెస్సింగ్ లేదు కదండి ఆ మాట. ఎస్, ఉండదు ప్రియమైన వాళ్ళారు. కొన్నిసార్లు మనం చేసేటివి ఆవేశంగా ఉండవండి బ్లెస్సింగ్గా. కానీ ఈరోజు నేను నేర్చుకోవాల్సిన దేవుని పిలుపు ఏమిటి అంటే, కింద వెంటనే అంటాడు నా బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతూ, సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి, ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడెవడికైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక ఏం చేయంటున్నాడు, బ్లెస్ దెమ్, దీవించండి. బైబిల్లో ఎంత పెద్ద సవాల్తో ఉంటుందో తెలుసండి. మన శత్రువుల గురించే ప్రార్థన చేయమన్నాడండి. ఈరోజు సంఘంలో ఉన్న ఒక్కరి గురించి మనం ప్రార్థన చేసి ఉండొచ్చా? బాగానే ఉండొచ్చులే, మనం చెప్పట్లేదు అంతేనండి, అంతే. ఎన్నని చెప్పుకోగలుగుతారు చెప్పండి? ఉదాహరణకి నేను ఒక మాట అంటాను ప్రియమైన, ఇది కొంచెం నాకు కూడా బాధ పెట్టే మాటే. నా కుడి చెయ్యి బాధపడుతుందని నా ఎడమ చెయ్యి దానికి చెప్పాల్సిన పని లేదండి, తెలిసిపోతుంది. ఈరోజు ఇది బలం పట్టలేదు, ఇక్కడేదో కొంచెం బెనికింది, బరువు పట్టలేకపోతుంది, డబుల్ స్ట్రెంత్ నేను తీసుకుంటాను. ఎందుకు వచ్చింది ఇది? శిరస్సుతో కలిసి ఉన్నందుకు. నీకు అట్లా కావాలి, నీ తిక్క కుదిరింది, మొయ్యి నువ్వే అని సైడ్ ఏమి ఉండదండి. ఉంటుంది అనుకుంటున్నారా? నెవర్. ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందంటే ప్రియమైన, ఎందుకు ఈ అండర్స్టాండింగ్ అంటే శిరస్సుతో ఉంది కనుక. ఈరోజు నాకు సంఘంలో ఒక సహోదరితోనో ఒక సహోదరునితోనో ఈరోజు ఆ సఖ్యత లేదు, ఆ ఆశీర్వాదపు ఆలోచన లేదు అని అంటే శిరస్సుతో మేమిద్దరం ఎక్కడో కాంప్రమైజ్ అవుతున్నాం. మనకేమనిపిస్తుందంటే మేమిద్దరం కాంప్రమైజ్ అవుతున్నాం, మీ పేరు కూడా మీరు పెట్టుకోండి ప్లీజ్, చర్చ్లో అన్ని తప్పులు ఈయనే చేస్తున్నాడని మీరు అనుకోవద్దు, ఓకేనా? అసలు మేమిద్దరం అది కాదు, ఇంకొకటి అతి ముఖ్యమైనది ఉంది. దేవుడు ఎంత చేయగలరు చెప్పనా? ఇది కొంత అనుభవమే తెలుసుకున్నాను. ఎంత చేయగలంటే ప్రియమైన వాళ్ళారు, మళ్ళీ పట్టుకరాగలడండి ఆయన. ఎవరి నుంచి చెప్తానంటే యోబు భార్య నుంచే చెప్తాను నేను, అంతే. నాకు మిస్టరీ అండి ఫస్ట్ టైం అది రివీల్ అయినప్పుడు. ఏంటి అనండి, ఓకే ముందు 10 మందిని తీసేశాడు, మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి 10 మందిని ఇచ్చాడు. కానీ కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత ఒకరోజు స్ట్రైక్ అయింది, భార్య ఎవరు ఇంతకప్పుడు ముందు చచ్చిపోయినామే, పిల్లలు ఉన్నప్పుడు ఆమె వచ్చింది తిట్టింది పోయింది, అక్కడి వరకే తెలుసు 2వ అధ్యాయంలో. మళ్ళీ జంప్ ఇంటూ 44th చాప్టర్ జంప్ అయ్యామనుకుని వెంటనే అక్కడ కనపడుతుంది మళ్ళీ 10 మంది పిల్లలు వచ్చేసారట. ఎవరు ఇప్పుడు ఆయనకు భార్య? 2 పిల్లలు ఏమైనా కనపడుతుంది అనుకుంటున్నారా మీ కాడ? మన బైబిల్ అయితే రాయవలేదండి. ద సేమ్ ఉమెన్ మొదట ఏ భార్య అవుతుందో ఆ భార్య వచ్చిందండి. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రియమైన. ఉంది దేవునికి ఆ శక్తి, నిజమండి.
మీకు నాకు ఉండవలసిన మాట ఏమిటి అంటే, దేవునితో నడుస్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు మన జీవితం ఎడల కనబడుతుందండి. దాన్ని మనం ప్రచురం చేయకుండా ఉండదు. ఆగదు ప్రియమైన వాళ్ళ, ప్రచురం చేయాలి. ఎస్, అది కుటుంబంలో అయితే ఎనీ ఎక్స్టెంట్కైనా వెళ్ళాలండి. ఎందుకంటే ఇంటి నుంచి ప్రారంభమైందట ప్రియమైన వాళ్ళరా, స్థిరంగా ఉంటుందటండి. అదే చెప్పగలను నేను. మీ ఇంటి నుంచే ప్రారంభమైందా స్థిరంగా ఉంటుంది. చర్చ్లో ఏమవుతుందంటే షైన్ అవుతుందండి, ఓకే, మరింత మెరుగులు దిద్దుపడుతుంది, కానీ ప్రారంభం అక్కడ కావాలి ప్రియమైన వాళ్ళరా. ఈవెన్ బైబిల్లో ఇంకొక రకంగా చెప్పబడిన మాట కూడా ఎక్కువ గుర్తు చేసుకునేది, దేవుని తీర్పు కూడా ఎక్కడి నుంచి మొదలైద్దట, సేమ్ వర్డే, ఇంటి నుంచి వస్తాను నేను. ఓకే, అది వేరే పదం అర్థం, కానీ అండ్ బిగినింగ్ ఎలా ఉంటుందంటే అక్కడి నుంచే. నిజం ప్రియమైన వాళ్ళరా, అది మనకు అర్థమైతే ఫస్ట్ దేవుని వెలుగు మన ఇంట్లో కనపడదాం. మన నోరు విషయంలో జాగ్రత్తగా ఉందామండి. ఇది సరిగ్గా మాట్లాడటం లేదు, మాట్లాడటం లేదు. ఒకవేళ సాధ్యమైతే మీరు అలవాటు చేసుకోగలిగితే, మీరైనా నేను అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, మన సంభాషణ కృపాసహితంగా ఉండేటట్టుగా పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళ. ఈ మాట రాసే టైం కండి రిఫ్రిజిరేటర్స్ లేవు, అంతే కదా. 2000 సంవత్సరాల క్రితం ఉందనుకుంటున్నారు ఫ్రిడ్జ్, లేదు. అప్పుడు ప్రిజర్వేటివ్ ఏంటి? సాల్టేనండి, సాల్ట్. ఆ రోజున్న ఉప్పుతోనే వారు స్టోర్ చేసేయగలిగేవారు, మాంసమైన ఇంకొకటైనా. ఉప్పుకి ఎంత శక్తి ఉందట అంటే, సరైన రీతిగా ఉందనుకోండి జీవంతో ఉంచుద్దటండి. తగ్గినా మరింత పెరిగినా కూడా కష్టమేనండి, పాడైపోతుంది. కృపాసహితంగా ఉండాలి. ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళని, ఎందుకంటే నా నోటి మాటలు ఎందుకు కూడా నేను దేవునికి చాలా చెప్పుకోవాల్సినవి కనపడుతున్నాయి కనుకనే కొద్దిగానే మాట్లాడుతున్నాను. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి ముగించేస్తానండి, ఇబ్బంది పెట్టను. చాలా స్టిఫ్గా వచ్చినట్టుంది ఈరోజు నా శర్మన్ మీ ముందుకి. బట్ ఇంకొక విషయాన్ని మీరు చూడగలిగితే, ప్రభువు మన ఇంటి దగ్గర నుంచి కాదు, రెండోది కూడా ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన మనల్ని పిలిచిన ఈ వెలుగును మన ముందున్న మనుషుల ముందు కూడా కనపరచాలనుకుంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 5లోనికి మీరు వస్తే అక్కడే మనం చూస్తాం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పిన తర్వాత 14లో మొదలుపెట్టి 16 కన్క్లూజన్ ఏంటో తెలుసా? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 చదువుతున్నాను. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. తిడుతున్నామా మనం? ప్రభువుని చూపెడుతున్నామా? సమ్టైమ్స్ క్రిస్టియన్స్ కామెంట్ చూస్తేనే బాధ అవుతుందండి. ఇలా రాయదు కదా నేను, ఎస్, ఇది నేను రాయద్దు. ఒక క్రైస్తవుడు అది రాయుటకు తగని వాడు ప్రియమైన వాళ్ళారా. ప్రభు అంటాడు కదా, ఎదుటివానికి మేలు కలుగునట్లు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కన. ఇంకా బయట తోతు లేదు, చాలా పెయిన్ఫుల్గా ఉందంటే మీరే చెప్పండి. ఉదాహరణకి నేను చెప్తున్నాను, నేనున్నాను, మా తమ్ముడు ఉన్నాడు, నన్ను ఒకటి తిట్టాడు, నాకు తెలిసాయి, నా తమ్ముడు కూడా తెలిసాయి. ఇద్దరిట్లో ఎవరికి ఎక్కువ బాధ ఉంటుందండి? చెప్పండి మీరే, ఎవరికి ఎక్కువ బాధ ఉంటుంది? నాకు ఉంటుంది. తిట్టింది నన్ను కదా, నేనే సైలెంట్గా ఉన్నాను అనుకోండి, వాడు ఇంత ఎగరొద్దు కదా. అర్థమైంది కదా నా మాట? మీకు తెలుసు, దేవునికి సమస్తమో తెలుసు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు ఆయన మీ నుండి నా నుండి చూడాలనుకుంటున్న వెలుగు ఏంటో తెలుసా? మనమేదో బయటికి మనలో ఉన్నటువంటి దుష్టత్వం తేవడం కాదు. ఇప్పుడు నీకు నా వెలుగు ప్రచారం చేసేటువంటి డ్యూటీ నేను ఇచ్చాను. ఏంటి నువ్వు చేయాలంటే, నీ సత్క్రియ కనపరచాలి. చెప్పినంత సులువు కాదు నాకు తెలుసు ప్రియమైన వాళ్ళ, కానీ ప్రభుత్వం నడిస్తే సమస్తం సాధ్యమే. ప్రభుత్వం నడవటం లేదు కనుక బయటి స్వభావం అంతా పట్టుకొస్తున్నాం, అంత ఎన్రేజ్డ్గా ఉంటున్నాం, లేకపోతే ఎంత క్వశ్చన్కి అంత ఆన్సర్ చెప్పాలి, బ్లా 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 బ్లా. రోషం ఒకటి ఇక్కడ వాడుతుంటామండి బాగా. క్షేమం కాదు ప్రియమైన వాళ్ళారు. ఒకసారి ఇదే మాట ఎక్స్టెన్షన్ పేతురులో ఎలా ఉంటుందో చూడండి, ఇంకా బాగుంటుందండి. అక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రికలోనికి మీరు వస్తే 2వ అధ్యాయం ఇంకొంచెం మనకు సెన్స్ అయ్యేటట్టుగా కనపడుతుంది. పేతురు గారు రాసినప్పుడు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 కూడా మీరు చూడగలిగితే 12లో ఏమంటున్నాడు? అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో. మీరు కూడా వీడియోలు పెట్టి తిట్టండి అన్నాడా? నెవర్. కింద కామెంట్ రాసేయండి అన్నాడా? నో, మనకు ఆ పని లేదండి. మనం చూసేదే వేరుగా ఉన్నప్పుడు మనం చూడకుండా దాన్ని చూడదు ప్రియమైన వాళ్ళ. మరి ఏం చేయాలంటున్నాడు? ఏం చూడమంటున్నాడు? కింద అంటున్నాడు, అంటే ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి, కింద అంటున్నాడు
వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. కమాండ్ చేయొచ్చు కదండి, ఆజ్ఞాపిస్తున్నాను అనొచ్చు కదా. తండ్రిగా మాట్లాడుతున్నాడండి పిల్లలతో, భుజగించి చెప్తున్నాడు, వినండి ఇది మీరు. ఆ నడవడికలో, ఆ స్వభావంలో దేవునిలో ఉన్నటువంటి జీవము, వెలుగు లేవు. లోకపు చీకటి ఉంది ఆ స్పందనలో. ఆ రెస్పాన్స్ ఉంది కదా, ఆ రెస్పాన్స్ మంది కాదు ప్రియమైన వాళ్ళ. ఇంత చెప్పినా కూడా నేను అలానే రెస్పాండ్ అవుతాను అంటే ఇంక నేను చెప్పలేనండి. ఉంది మనకు ఆ స్వతంత్రత. మీ స్వాతంత్రం ఏమి నేను ఆపటం లేదండి, శ్రేష్టమైన దానికి చేపట్టండి అని పిలుపునిస్తున్నాను. నిజం. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఎందుకు లైక్ చేస్తారు దీన్ని? నేను క్రిస్టియన్స్, ఎస్పెషల్లీ చర్చ్లో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతాను. ఎందుకు లైక్ చేస్తున్నారు కొన్నిటిని? ఏంటి నీ ఆలోచన ఏంటి దాని వెనక? ఏ ఆలోచన ఉంది అంటే అందులో ఉన్నటువంటి స్వభావం నాకు కూడా ఉంది కనుక ఓకే, మనకు చాలా సంతోషం అనిపించింది. ఓకే, వీడవడం మనలానే ఉన్నాడు రా. దేవునిలా లేరు వాళ్ళు. అర్థం చేసుకోరా మీరు? అర్థం చేసుకోవాలండి మనం. కొన్ని మన దాకా రానివద్దు ప్రియమైన వాళ్ళారా, రానివద్దండి అంతే. చీకట్లో ఉన్నప్పుడు కాళ్ళకి ఏది పడితే తగులుతుందండి, ఏది పడితే అది గుద్దుకుంటుంది. నిజం, అంగీకరిస్తాను. కానీ ఒక్కసారి వెలుగులో నడుస్తున్నప్పుడు లైట్ ఆన్ చేసిన తర్వాత ఏది కూడా తగలనీయమండి. మనం తగలదని కాదు, అవి ఉండవలసిన చోట్లే ఉంటాయి, కానీ మనం మూవ్ అవుతుంటాం. ఎలా తెలుసు? ఏది తగలకుండా, ఏది గుద్దుకోకుండా, ఏది అంటకుండా, ఏది పడిపోకుండా. ఎస్, దేవుడు కూడా అదే చేస్తున్నాడు మనల్ని వాక్యంలోనికి తీసుకొచ్చి. నీకు లోకంలో ఉన్నవి తగలవని కాదు, అవి అక్కడే ఉంటాయి, అలానే ఉంటాయి, తగలడానికి సిద్ధంగానే ఉంటాయి. కానీ వెలుగు చేసే పని ఏంటంటే వాటి నుంచి నువ్వు పక్కకు రావడం నీకు నేర్పుతుంది. వాటి నుంచి పక్కకు రావడం, దీనికి నేను స్పందించాల్సిన పని లేదు. నిజంగానే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. ఏంటి స్పందించిన వాళ్ళంతా ఇప్పుడు నాలుకగా గడుచుకుంటున్నారు. వై? ఎందుకు ఆరాటం మనకంతా? ప్రభు కోరుతుంది ఏంటో తెలుసా మన నుంచి? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో వాటన్నిటికీ మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పుకుంటే వెళ్ళిపోండి అనే మాటని మనం పట్టుకుంటే అది కూడా ఉంది. నేను లేదన్నట్టు, ఇదే పేతురు 3:15 రాస్తాడు, మీ నిరీక్షణను గురించి హేతువాడు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పని ఉంది. ఆ పదాన్ని వదిలేసాం. అక్కడ మిస్ చేసింది ఏంటి? సాత్వికంతో సమాధానం చెప్పాలన్న పదాన్ని వదిలేసాం. ఆన్సర్ చేయాలి. ఎస్, సగం తీసుకుంటే సగం గొడవలు అవుతాయి. ఇందాక మీతో అన్నాను కదా, ఎన్ని చెడు వినాలో అన్ని వినబోతున్నాం ప్రియమైన రానున్న దినాల్లో. ఎందుకంటున్నానంటే ఆ మాట, దేవుడే విడవబోతున్నాడండి మనుషుల్ని. ఇంకా స్థిరంగా చెప్పనా, సేవకులను కూడా. అయిపోయింది. దేవుడు వాళ్ళను ఉపేక్షించవలసినంత కాలం ఉపేక్షించి ఉన్నాడు. చాలా పోగు చేసుకుని ఉన్నారు. అచ్చా, రైట్, ఇక టైం వచ్చింది, చూస్తాం ప్రియమైన వాళ్ళు. నా మాట కాదు, ఇక్కడ నుంచి మీరు చూడండి. ఈ లాస్ట్ 3 yearsలో ఎన్ని చూడాలని చూడలేదా? ఎన్ని చూడాలని చూసామండి. వీడియోల మీద వీడియోలు పెరుగుతున్నాయండి. అసలు నాకు అనిపించేది ఏంటంటే, అన్యునికి ఏం పని? వీడు రోజు తర్వాత రోజు వీడియో పెడుతున్నాడు మన మీద. ఓవైపు ట్రోల్స్ అంటాడు, ఇంకోవైపు ఏమేమి ఉన్నాయి కదా కొత్త కొత్తవి. ఎందుకింత? దేవుడు ఇక వారికి కంచెగా ఉండడం ఆపేశాడు. ఎందుకంటే వెలుగు చీకటి అయిపోయిన తర్వాత ఇంకా వెలుగుకి ఏం పని ప్రియమైన వాళ్ళారు అక్కడ? వండర్ఫుల్ థింగ్ ఏంటో తెలుసా? ప్రభు కూడా పునరుత్థానం అయిన తర్వాత ఎవరిని పడితే వాళ్ళని కలవలేదండి. తను నమ్మిన వారి దగ్గరికి మాత్రమే వచ్చి వెళ్ళిపోయాడు అంతే. ఒకవేళ ఇంత మనం ఈరోజు కొట్టుకుంటున్నాం కదా, ఐఎమ్ ఎక్స్టింగ్, ఇంత కొట్టుకుంటున్నాం కదా, మన దేవుడే నిజము, నమ్మాలని, ఇదే ఆలోచన ఆ రోజు ఆయనకుంటే తిరిగేటోడండి యెరూషలేము మొత్తం. అట్లా రౌండ్ వేసి ఉంటే అయిపోయేది. పునరుత్థానం తర్వాత చేశాడా? లేదు. ఎందుకు? ఇక చీకటితో వెలుగు పొత్తు లేదు ప్రియమైన వాళ్ళ. ఆ 3.5 సంవత్సరాల కాలం ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉన్నాడు. ఎంత మాట, ఎంత నింద వచ్చింది. ఈయన సుంకర్లకు, పాపులకు స్నేహితుడు. చిన్న విషయం కాదండి. ఆ టైమ్స్లో ఇలాంటి ఫ్రెండ్ అంటే యూదులందరూ అసహించుకునే వర్గం అవుతుందటండి. నిజం. కానీ అంత నిందకైనా తీసుకున్నాడు. కానీ పునరుత్థానం తర్వాత లేదు ప్రియమైన వాళ్ళ. ఎవరైతే వెలుగో వారినే ప్రభువు కనపరుచుకున్నటువంటి ఘట్టాలు ఉంటాయి అంతే. ఇంకా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం కూడా సెట్ అవ్వాల్సిన రీతిగా సెట్ కాకపోతే వదిలేస్తాడండి. నిజం తెలుసా, అయిపోద్ది. మరి ఏం చేయాలి బ్రదర్ అని అంటే, చూస్తున్నాం కదా ప్రభుతో నడుస్తూ ఆయన వెలుగును మన జీవితంలో. ఈ వెలుగు మనం కూడా కలిగి ఉందామండి. ప్రభువు మన ఎడలో ప్రవర్తించినట్టుగా మనము మనతోని మన ఇతరులతో ప్రవర్తిద్దాం ప్రియమైన వాళ్ళ. ఎప్పుడు ఆయన నాకు మేలు చేయాలి, నేను మాత్రం ఇంకొకరు కీడు చేస్తానంటే ప్రభు నాడక కాదు కదా అది. కొర్నేలు దగ్గర సాక్ష్యం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుంది. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి మేలు చేయుచు ఉండెను.
యేసుక్రీస్తుని గురించి 33.5 సంవత్సరాల లైఫ్ విట్నెస్ ఏమిటంటే ఏం చేశాడు ఇతరులకంటే? ఆయన మేలు చేశాడు, కీడు చేయలేదటండి. ప్రతికీడు అసలు ఆలోచించలేదట ఆయన. తండ్రి వీరు ఏం చేయుచున్నారో తెలుసు కదా మనకు. ఆ మాటలన్నీ మర్చిపోతున్నావా? చదివి ముగించుకుందాం. పేతురు మాటలే మళ్ళీ ఒకసారి చదివి ముగించుకుందాం. 12 మళ్ళీ నేను చదువుతున్నాను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 12లో అంటున్నాడు, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి ఈరోజు ఉండదటండి దేవునికి ప్రైజెస్, స్తుతులు, మహిమలు, గణపరచడాలు ఈరోజు ఉండదట. అది దర్శన దినమందు ఉందటండి. ఒక మాటతోనండి ఇంకొక మాట చూస్తాను. తెస్సలోనిక ఒకసారి రండి ప్లీజ్. తెస్సలోనిక 2వ పత్రికలోనికి మీరు వస్తే, తెస్సలోనిక 2వ పత్రిక మొదటి అధ్యాయము, తెస్సలోనిక 2వ పత్రిక మొదటి అధ్యాయం 6-8 చాలా పెద్దగా రాయబడింది. అందులో ఉన్నట్టు మాటలు చదువుతున్నాను చూడండి. ఇక్కడ అంటున్నాడు, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచుచు దూతలతో కూడా పరలోకం నుండి దిగి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరిచిన వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ రోజు ఉందటండి. ఈరోజు ఓర్చుకున్న వారిని, పడ్డవారిని, సహించిన వారిని, అవమానాలన్నింటినీ సమ్మతితో అంగీకరించి భరించిన వారందరికీ ఆ రోజు ఉందట ప్రియమైన వాళ్ళరా అత్యధికమైన మహిమ. అరే వీళ్ళంతా వేస్ట్ కావాలనుకున్నాము, అరే దేవుడు వీళ్ళని కోరుకుంది. ఈరోజు మన కళ్ళ ముందుకు వాళ్ళు నిరుపయోగంగా కనపడుతుండొచ్చండి. ఎంత చూస్తాను చెప్పండి, మనం కళ్ళతో కనపడితే చూడగలం, అంతరగం చూడగలరా మీరు? నెవర్. ఆ రోజు ఉందటండి. ఆ రోజు ఏముందట తెలుసా? ఒక సత్క్రియలు చేసిన వాడికి ఆ ప్రవర్తన బట్టి దేవునికి మహిమ ఉందట. ఓ ఇలా బతికిన మీకు రండి ఇప్పుడు నిత్య మహిమ. ఇదంతా దేంతో ముడిపడి ఉంది అని కనపడుతుందంటే ఒకే మాట చెప్పగలను ప్రియమైన, ఆయన వెలుగై ఉన్న ప్రకారము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవాడు వెలుగులో నడుచుకుంటే ఇలాంటి జీవితం కనపడుతుందండి. మన ఇంటి వరకైతే ఒక మాట తీసుకోండి ప్రియమైన, మీ నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ సంభాషణలో జాగ్రత్తగా పెట్టుకోండి ప్లీజ్. కృపాసహితంగానే ఉంచండి, ఒకరిని బతికించేదిగానే ఉంచండి, కానీ చంపకండి. మనుషుల ముందైతే మనలో క్రీస్తులో చనిపోయినటువంటి ఆ ప్రాచీన పురుషునికి మళ్ళీ జీవం పోసి బయట తీసుకొచ్చి గొడవలు పెట్టకండి. మనం చేత కదవి. ఎంత చీము, నెత్రు, బలం ఏం లేనోళ్ళం అంటే లేనోళ్ళమే. నిజం తెలుసా? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు అనుకుంటున్నారా మీరు? ఇంత ఎన్రేజ్డ్ అయిపోయి ఊగిపోయి ఉంటారనుకుంటున్నారా? నో. అలాంటి స్వభావం కాదు ప్రియమైన వాళ్ళ నిత్యత్వంలో ఉండబోయేది. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, ఇంకొకరిది కాదు అది. ఈరోజు సంఘమైన మిమ్మల్ని కోరుకొని ముగించే మాటలు ఏంటంటే, మన వెలుగుచుండనివ్వాలి, మన దీపంలో ఆరిపోకూడదు. దానికి ఉన్న దారి దేవుని వాక్యంతో నడుచుట, ఆయన వెలుగును చూసుట, ఆ వెలుగును పొందుకున్న మనము అదే మార్గంలో నడుచుకుంటూ మన వెలుగు ఇతరులకు ప్రజ్వలింప చేయుట మన విధి ప్రియమైన వాళ్ళారా. అలాంటి గొప్ప నడిపింపు దేవుడు సంఘమైన మనందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను.